ఏంది మామ తలుపునట్లు వాళ్ళగొట్టినావు? ఎవరితో మాట్లాడుతున్నావే? మా అమ్మతో మామ. చాలే, నీ కంటికి నేను పిచ్చోళ్ళ కనబడుతున్నానా? నా పూరి కొట్టేశావు, నీ పూరి తినకుండా తీసుకొచ్చావు. ఎవరికి పెట్టడానికే? చెప్పవే, ఎవరికి పెట్టడానికి చెప్పవే. మా అమ్మకి పెట్టనీకే తీసుకొచ్చిన మామ. ఏంటే, మీ అమ్మకి పెట్టడానికా? అవు మామ, కావన్నట్టే చూడు, 2 పూరీలు తిన్నది. ఏంటే, కామెడీ చేస్తున్నావా? నిజం మామా. సరేనే, ఇప్పుడొచ్చి ఆ 2 పూరీలు తినమనే. తినమనే. ఎట్లనే మామా, నువ్వు అటు తిరుగు. నేనక్కడ తిరగానే నువ్వు తినేసి మీ అమ్మ తిన్నదని చెప్పడానికా? అదేం కుదరదు. నువ్వు నా పక్కన నిలబడు. ఇప్పుడు తినమనే, ఇప్పుడు తినమను. అమ్మా, గదిలో నువ్వున్నావంటే మామ నమ్మట్లేదమ్మా. వచ్చి గా 2 పూరీలు తినేసి రా రా రా, వచ్చి 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 తినమనే, తినమను. ఇప్పుడు తినమనే. వస్తుందా నీ అమ్మ? వస్తుందా? అమ్మో, ఆ శబ్దం వింటుంటే సిస్టరే వచ్చినట్టుందే. మామా తినేసింది మామా, చూడు చూడు మామా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.